మనం ఏ జన్మలో ఏదో ఇంత చేసుకున్నాం, పెద్దల ఆశీర్వాదం ఉంది కాబట్టి రామవాడు జరగాలి మనం. ఇది అదే ఇప్పుడు మనం మాల్యవంత పర్వతం పై ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 6 పర్వతాలు. అక్కడ కనిపించేది మనకు మాతంగ పర్వతం. మాతంగ ఋషి తపస్సు సుగ్రీవుడికి, అదే వాలికి శాపం ఇచ్చినటువంటి ఋషి వాలి, మాతంగ ఋషి. ఆయన శాపం వల్లనే వాలి నది అవతల నుంచి యువతలకి రాకపోయేవాడు. ఇక్కడ సుగ్రీవుడికి సేఫ్ సైడ్ అనమాట. అప్పుడు రాములవారితో ఇక్కడ సుగ్రీవుడి పరిచయం అయ్యి దానితోని ఇదంతా కథ. అది మాల్యవంతము, ఇది మాల్యవంతం, అది మాతంగము, అది అంజనాద్రి, ఇది ఋష్యముఖము, మనం అదే హంపి గుడి ఉందో అది ఏమకూటము. కిష్కింద అంటే అంతే, ఇది ఊరు. అది ఆనకొంది అవతల వస్తుంది, ఋష్యముఖ పర్వతం. ఇంకోటి సరోవర్, పంప సరోవర్. 4 సరోవరాలు భారతదేశంలో ఉండే. నీరు చేసిన తప్పిదం వల్ల మానస సరోవర్ ఈరోజు భారతదేశంలో లేదు మనకు. నారాయణ సరోవర్, బ్రహ్మ సరోవర్ గుజరాత్లో ఉన్నాయి. పంపా సరోవర్ ఇప్పుడు అంజనాద్రికి పోతుంటే పంపా సరోవర్, ఇక్కడ మానస సరోవర్. పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం అది పంపా సరోవర్. సతీ దహనం తర్వాత మళ్ళీ పర్వతపుత్రిగా అవతారం ఎత్తి శివుని పెళ్లి చేసుకుంటా అంటే ఈయన సతీ దహనం తర్వాత నేను కూడా సమాధి అయిపోతాంటాను ఏమకూట పర్వతం మీద. వాళ్ళు దేవతలైనా కూడా భూమి మీదకి వచ్చి ముక్తి పొందాలని ఏమకూట పర్వతం మీద కూర్చుంటే ఈ తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మతోని వరం పొందుతాడు. నాకు శివపార్వతులు కలిగిన కొడుకుతోనే నాకు సంహారం కావాలి. అప్పటికి సతీదేవి దహనం అయి ఉంటుంది. మళ్ళీ అవతారం రావాలి ఎప్పుడు, ఈయన సంతానం కణాలు ఎప్పుడు, నా సంహారం ఎప్పుడు కావాలని విర్రవీగుతాడు. అప్పుడు శివుడు నీ లేపాలి, లేకపోతే ఈ అరాచకం తగ్గదు కదని ఆయన ధైర్యం చేయలేకపోతారు దేవతలందరూ కలిసి. అప్పుడు మన్మధుని వేడుకుంటారు అందరూ. శివుడు సమాధిలో ఉన్నవాడు కాబట్టి మన్మథ బాణం వేసి ఆయనను ఉద్రేకం లేపాలి, ఆయన లేపాలని. నేను సమాధిలో ఉన్నప్పుడు నన్ను ఎవరు ఈ కామబాణం వేసి నన్ను లేపుతున్నారు, 3వ కన్ను తీసి పసుపు చేస్తారు. ఆ స్టోరీ అంతా హంపియే. ఇప్పుడు అక్కడ విరూపాక్ష గుడిలో ఉన్నటువంటి కోనేరు పేరు ఆయన పేరే, మన్మధుడి పేరే, మన్మథ కుండం అంటారు దాన్ని. అప్పుడు ఈ మరి కామం అయిపోతే కూడా సృష్టి ఆగిపోతుంది. కాబట్టి అప్పుడు ఈమె రతి వేడుకుంటుంది, మీ సంసారంలో వచ్చి మా సంసారం పోయిందంటే రతికి ఒక్క ఆయనకే కనిపించేటట్టుగా మళ్ళీ వరమందిస్తారు కామునికి. తర్వాత కాముడికి రూపం లేదు. అందుకే మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.